హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, పొరలుగా చాలా అంటే చాలా వెరైటీ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రెసిపీ అయితే ఒకటి తిని ఊరుకోరండి, ఇంకోటి తింటానే ఉంటారు. ఒకవైపున కరకరలాడుతూ మైల్డ్ స్వీట్నెస్తో చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ కోసం అయితే ముందుగా 1 కప్ వరకు మైదా పిండిని అయితే తీసుకోవాలి. ఇలా మైదా పిండి వేసుకున్నాక చిటికెడంత సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ మనం ఎప్పుడు స్వీట్ చేసినా కూడా ఆయిల్ కంటే కూడా నెయ్యి వేసుకుంటేనే స్వీట్ అనేది కమ్మగా ఉంటుంది. వేసిన నెయ్యి పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా నొక్కితే ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలి. ఇన్ కేస్ మీకు ఇలా ఫామ్ అవ్వట్లేదు అంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక అరకప్పు వరకు వాటర్ని తీసుకుని కొంచెం వేసుకుంటూ ఈ పిండిని అయితే కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అంతా వేసేయకుండా కొంచెం వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. పిండి అనేది బాగా సాఫ్ట్గా కాకుండా కొంచెం మధ్యస్థంగా ఉండేటట్లు కలుపుకోవాలి. చూడండి, ఇలా పిండి కలిపేటప్పుడు బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. మనం ఇక్కడ మైదా పిండి తీసుకున్నాం కదా, ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండితో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. చూడండి, పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండి మీద మూత వేసి ఒక అరగంట సేపన్నా పిండిని నాననివ్వాలి. మైదా పిండితో మనం ఎప్పుడు స్వీట్ రెసిపీ చేసినా కూడా ఇలా పిండిని నానబెట్టుకుంటేనే స్వీట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. నేను ఇక్కడైతే పటికి బెల్లం పొడి చేసి వేస్తున్నాను. ఇలా 1 కప్పు పంచదారకి 1 కప్పు అయితే వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, అలాగే చిటికెడంతా కుంకుమ పువ్వును కూడా వేసుకోవాలి. ఇలా కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల మనం చేసే స్వీట్ అనేది కొంచెం కలర్ఫుల్ గా టేస్టీగా వస్తుంది. ఇక్కడ పంచదార ఇలా కరగబెట్టుకున్న తర్వాత పాకం అయితే ఏమీ రానవసరం లేదండి. మనం గులాబ్ జాములకి ఎలాగైతే పాకం పట్టుకుంటామో ఇలా చేతికి కొంచెం నూనెలాగా జిడ్డుగా వస్తే సరిపోతుంది. విధంగా పాకం వచ్చిన తర్వాత 2-3 నిమిషాలు ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే పక్కకు దించేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీనిలోకి 3 స్పూన్ల వరకు మైదా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని అయితే రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ పిండిని అరగంట సేపు నానబెట్టాను. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి ఈ పిండిని అయితే 2 పార్ట్ల కింద డివైడ్ చేస్తున్నాను. ఇలా ఒక పార్ట్ తీసుకున్న తర్వాత ఇంకో పార్ట్ ఆరిపోకుండా మళ్ళీ మూత వేసి పక్కన ఉంచుకోవాలి. మనం తీసుకున్న ఈ పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు రోల్ చేసుకుని ఇలా ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని ఇలా రౌండ్ బాల్ కింద రోల్ చేసుకుని రెడీగా ఇవి కూడా ఆరిపోకుండా ఒక బౌల్ కింద పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు 2 బాల్స్ని ఒక బాల్ కింద చేసి ఇక్కడ చూపిస్తున్నట్టు చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలి. ఇక్కడ ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా కొంచెం గట్టిగా ప్రెజర్ ఇస్తూ ఒత్తుకోవాలండి. చూడండి, ఇంత పల్చగా చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్నాం కదా మైదా నెయ్యిని, దాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక నైఫ్ తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఎడ్జెస్ కట్ చేయకుండా మధ్యలో వరకే ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే దాంతో కూడా దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూపిస్తున్నట్టు సేమ్ ప్రాసెస్ని మీరు కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో ఆ విధంగా రోల్ చేసుకుంటూ ఒకవైపు నుంచి నెక్స్ట్ సైడ్కి ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక దగ్గరికి అంతా కూడా రానిచ్చాక ఇప్పుడు పిండిని అయితే చేతిలోకి తీసుకుని లైట్గా స్ట్రెచ్ చేసి ఇక్కడ చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలి. మనం నైఫ్ తో ఘాట్లు పెట్టాం కదా, పొరలు చక్కగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకసారి 2 వైపులా కూడా లైట్ గా ప్రెజర్ ఇచ్చుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు గట్టిగా ప్రెజర్ ఇవ్వకండి, లైట్ గా ప్రెజర్ ఇస్తూ రోల్ చేసుకోవాలి. నేను చెప్పిన ఈ ప్రాసెస్ ని మొత్తం ఫాలో అవుతూ అన్ని కూడా ఒకటే సైజు వచ్చేటట్లు చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇవి ఇంకా కాల్చక ముందే పొరలన్నవి ఎలా విడివిడిగా కనిపిస్తున్నాయో కదా. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఈ ఆయిల్ అనేది బాగా మరిగించకూడదండి, గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు మనం చేసుకున్న ఇవన్నీ కూడా డ్రాప్ చేసుకోవాలి. చూడండి, లో ఫ్లేమ్ లోనే ఇవన్నీ కూడా వాటంతటవే ఇలా పైకి ఫ్లోట్ అవుతాయి. అప్పుడే గరిటె పెట్టకుండా ప్యాన్ అయితే కొంచెం రౌండ్ చేసుకుంటూ వీటిని కదిలించుకోవాలి.
ఇలా ఈ విధంగా చేసుకుంటేనే పొరలన్నవి చక్కగా విచ్చుకుంటాయండి. ఇవి కొంచెం గట్టిపడిన తర్వాత అప్పుడు గరిటె పెట్టి రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే మనం ఇక్కడ వేపించే ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టకుండా ఈ విధంగా చేసుకోవాలి. మనం పాకం రెడీ చేసుకున్నాం కదా, ఈ పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని డిప్ చేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు పాకంలో ఉంచకూడదండి. 1-2 నిమిషాలు ఉంచి ఈ పాకాన్ని పట్టించి వెంటనే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. పాకంలో ఇలాగే ఉంచేస్తే ఈ పొరలన్నవి మెత్తబడిపోతాయి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెసిపీకి ఏమైతే ఇంపార్టెంట్ టిప్స్ చెప్పాలో అన్నీ చెప్పాను. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.